మనం రోజు వాడే వంట నూనెల్ని ఎక్కువసేపు కాచడం, మరిగించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనే ప్రమాదకరమైన కొవ్వు పదార్థాలు తయారవుతాయి. దానివల్ల స్ట్రోక్స్, పక్షవాతాలు ఇలాంటి అనేక ప్రమాదకరమైన డిసీజెస్ వస్తాయి. నేను అనిల్ కుమార్, మీ నెఫ్రాలజిస్ట్. ఈరోజు ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం రోజు వాడే వంట నూనెల్ని హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ ద్వారా ద్రవ పదార్థంలో ఉన్న దాన్ని ఘన పదార్థంలోకి సాలిడిఫై చేయడం వల్ల డాల్డా, మార్గరిన్, వనస్పతి ఇలాంటి ఫ్యాట్స్ తయారవుతాయి. శరీరంలో ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనే ప్రమాదకరమైన కొవ్వు పదార్థాలుగా మారి స్ట్రోక్స్కి, పక్షవాతాలకి కారణమవుతాయి. మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని డైట్స్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ లేబుల్స్ అంటే సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ లెస్ దాన్ 0.5 గ్రామ్స్ పర్ 100 జీ అని, అంటే తక్కువ శాతం ఉన్నది లేబుల్ చేసి పెట్టడం, దాని ద్వారా మనం చూసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాయిస్ మనకి ఇస్తుంది. మన ఇంట్లో ఎలాగ ఈ కొవ్వు పదార్థాలని అవాయిడ్ చేయొచ్చు అంటే యూజువల్గా డీప్ ఫ్రైలను అవాయిడ్ చేయండి. ఒకవేళ డీప్ ఫ్రై చేయాలనుకుంటే తక్కువ నూనెలో వేసి దాన్ని ఒకసారి మాత్రమే వేడి చేయడం వల్ల ఈ టెంపరేచర్ పెంచితేనే ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. మళ్ళీసారి వేరే పర్పస్కి యూజ్ చేసినట్టయితే మనం తినే వంట నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రమాదకరమైన కొవ్వు శాతాన్ని తగ్గించి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.